ఆపరేషన్ సింధూర్పై త్రివిధ దళాలు వెల్లడించిన వివరాలకు సంబంధించి మరింత సమాచారం మనతో పంచుకునేందుకు విశ్రాంత మేజర్ శివకిరణ్ గారు అందుబాటులో ఉన్నారు. మేజర్ శివకిరణ్ గారు సార్, నమస్తే సార్. ఆపరేషన్ సింధూర్పై త్రివిధ దళాల వివరాలపై మీ అభిప్రాయం ఏంటి? జై హింద్ అండి. ఇవాళ ఈవినింగ్ నేపథ్యంలో మనం ఈ డిస్కషన్ అవుతుంది అనుకుంటున్నాము. డిజిఎంఓ బ్రీఫింగ్ చాలా విస్తృతంగా డీటెయిల్డ్ బ్రీఫింగ్ అయిందండి. ఈ విధంగా ట్రాన్స్పరెంట్ గా బ్రీఫింగ్ అవ్వడం మేబీ మన హిస్టరీలోనే ఇది మొదటిసారి. ఆ బ్రీఫింగ్ అవుట్కమ్స్ కొన్ని కీ వర్డ్స్ లాగా కొన్ని అవుట్కమ్స్ అవి లిస్ట్ ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే చాలా డీటెయిల్డ్ బ్రీఫింగ్ అయ్యింది. మొదట ఆయన డిజిఎంఓ గారు రాజీవ్ ఘాయ్ గారు, ఎందుకంటే రాజీవ్ ఘాయ్ గారు రేపు మనతోటి డిజిఎంఓ మీటింగ్ మాట్లాడతారు కాబట్టి ఆయన లీడ్ చేసి ఆయన వ్యూస్ చెప్పడం జరిగింది. ముగ్గురు ఎయిర్ ఫోర్స్ నుంచి, నేవీ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్ అక్కడ ప్రెసెంట్ ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక మంచి సిగ్నల్ ఏమొస్తుందంటే బ్రీఫింగ్ త్రివిధ దళాధిపతులతోనే చేయించినారు. యాక్చువల్ గా యాక్షన్ లో ఇన్వాల్వ్ ఉన్నారు. సో క్రెడిట్ కరెక్ట్ గా ఇచ్చింది ఒక మంచి సూచకము. ఇది భారతదేశం ప్రభుత్వం కూడా మన పబ్లిక్ కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చే దాంట్లో దూరంలో ఉంటుందని అనిపిస్తుంది. లీడ్ అప్ టు ద ఈవెంట్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ గారు డిజిఎంఓ అనుకుంటా అన్నారు, ఇది ఐసోలేట్ ఇన్సిడెంట్ కాకుండా మనం చాలా రోజులు సహిస్తున్నాము అనుకుంటా. ఆయన IC 814 నుంచి, తర్వాత పుల్వామా గురించి, తర్వాత ఫ్రీక్వెంట్ LOC దగ్గర అవన్నీ మాట్లాడినారు. తర్వాత మాట్లాడి ఏమన్నారంటే ఈ రీసెంట్ గా ఇప్పుడు 26 మంది ప్రాణాలు ఏవైతే పోయినాయో అదొక పెద్ద ఫ్లాష్ పాయింట్ లాగా అయింది. దాంతోనే మనం ఈ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది అన్నారు. తర్వాత మీ రిపోర్టర్ చాలా మంచిగా బ్రీఫ్ చేసినట్టు డిజిఎంఓ వాజ్ ఇన్ టచ్ విత్ వాళ్ళ డిజిఎంఓ తోటి రెగ్యులర్ గా వాళ్ళ ఇంటరాక్షన్ ఉంది. కానీ ముందు ఫస్ట్ డే రెస్పాన్స్ సరిగా లేకుండేది. నిన్న రెస్పాన్స్ యాక్టివ్ గా వచ్చిన తర్వాత మనం వాళ్ళ ఆఫర్ ఆఫ్ సీజ్ ఫైర్ ఏదైతే కాల్పుల విరమణ ఆఫర్ ఉందో అది యాక్సెప్ట్ చేసినట్టు చేసినారు. డిజిఎం వాళ్ళ మధ్య హాట్ లైన్ ఒకటి ఉంటుందండి, అంటే రెగ్యులర్ గా కమ్యూనికేషన్, ఆ లింక్ మనము అన్నది ఇట్స్ అ వెరీ కీ కాంపనెంట్ ఆఫ్ మిలిటరీ స్ట్రాటజీ. ఎందుకంటే ఇటువంటివి ఎస్పెషలీ మనం ఇండియా పాకిస్తాన్ లాంటి రిలేషన్షిప్స్ లో చాలా ముఖ్యం అనమాట. ఎప్పుడు ఎక్కడైనా యాక్షన్ అయినప్పుడు ఆ యాక్షన్ ని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. నార్మల్ గా మనం ఎక్సైజ్ కూడా చాలా చేసినప్పుడు వాళ్ళప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాం అనమాట. సో డిజిఎంఓ కనెక్ట్ అవుతుందో చాలా ఇంపార్టెంట్ ఇన్ ద హోల్ స్ట్రాటజీ. అయితే డిజిఎంఓ గారు బ్రీఫ్ చేస్తూ ఈ టార్గెట్ మనం చెప్పినారు, ఈ ఆపరేషన్ సింధూర్ టార్గెట్ క్లియర్ గా మళ్ళీ ఒక మంచి ఈ లాస్ట్ 5-6 డేస్ లో ఒక మెసేజ్ ఏమొస్తుందంటే మొత్తం దేశం ఒక తాటిగా మాట్లాడుతుందండి. అందరూ అక్రాస్ మీడియా, అక్రాస్ సర్వీసెస్ టార్గెట్ టెర్రరిస్ట్ యాక్టివిటీసే అని మళ్ళీ దాన్ని మనం రీటరేట్ చేస్తున్నాము. దాంతో మన ఇండియన్ వ్యూ పాయింట్ ఇంకా స్ట్రెంథెన్ అవుతుంది. అదే ఆయన మళ్ళీ చెప్పిన డిజిఎంఓ గారు కూడా. తర్వాత ఆయన ఏమన్నారు, మన వైఖరి ఏముందంటే టు పనిష్, డిస్ట్రాయ్ అండ్ డీయాక్టివేట్. ఒకటేమో వాళ్లకు ఒక పనిష్మెంట్ విధంగా చెప్పడం, బుద్ధి చెప్పడము, డిస్ట్రాయ్ చేయడము, డీయాక్టివేట్ చేయడం అని. టార్గెట్ సెలెక్షన్ గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడినారు. తర్వాత ఆయన మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ కి హ్యాండ్ ఓవర్ చేసేసి టార్గెట్ సెలెక్షన్ ఏ విధంగా చేసినారు అయితే దాంట్లో బ్రీఫ్ గా మాట్లాడుతూ స్ట్రక్చరల్, అక్కడ ఉన్న గ్రౌండ్ లో స్ట్రక్చర్ లేఅవుట్, తర్వాత కన్ఫిగరేషన్, టెరెన్, తర్వాత కొన్ని బిల్డింగ్ స్ట్రక్చర్స్ చూసి రెడార్ ఇన్స్టలేషన్స్, మెయిన్లీ రెడార్ ఇన్స్టలేషన్స్ అండ్ రన్అవే టార్గెట్ చేసినట్టు క్లియర్ గా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్, ఇవి శాటిలైట్ ఇమేజెస్ అంటామండి. ఒక మంచి విషయము టాక్టికల్ గా ఆయన చెప్పింది కూడా మధ్యలో చెప్పినారు. మనం ఇక్కడ గ్లోనాస్ రష్యన్ ఇమేజరీ వాడుతున్నాం. గ్లోనాస్ అంటే ఎట్లయితే ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ లో ఇమేజరీ చూస్తాం కదండి, అది US బేస్ ఇమేజరీ ఉంటుంది. దీంట్లో వాడింది మనం గ్లోనాస్ అని రష్యన్ బేస్ ఇమేజరీ. దాంతో మన రిలేషన్షిప్ ఉంది దాని గురించి కొంచెము రివీల్ చేయడం జరిగింది. గ్లోనాస్ ఇమేజరీలో ఎక్కడెక్కడైతే ఈ డ్యామేజ్ అయిందో క్లియర్ గా ఆయన దాన్ని చెప్పడం జరిగింది. ఇంకో విషయం అన్నారు, ఎయిర్ డిఫెన్స్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఈ రెండింటిని వాళ్ళు టార్గెట్ చేసి బాగా ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ కలిసి పనిచేసిన ఒక మంచి టీం లాగా పనిచేసినట్టు ఆయన చాలా డీటెయిల్ గా మాట్లాడినారు. తర్వాత ఇంకోటి ఏమన్నారంటే పాకిస్తాన్, మీరు వినిండొచ్చు, మొత్తము ఒక 1.5 అవర్ బ్రీఫింగ్ లో
పాకిస్తాన్ పేరు ఒక 4-5 సార్లే తీసుకున్నారు. వాళ్ళకి ఎక్కువ మనము వాల్యూ ఇయ్యొద్దన్న ఒక కైండ్ ఆఫ్ వైఖరితోటి చేస్తున్న అనిపిస్తుంది. నార్మల్ గా వాళ్ళని శత్రువుగా ఒక హిమ్ అని మాట్లాడినారు. మనం అది చూస్తాం. అది ఇంకో మాట విషయాలు కాన్జెనిటల్ అండ్ ఇంపల్సివ్ అన్నారు. కాన్జెనిటల్ అంటే పుట్టుకతోటే వాళ్ళకి ఈ అలవాటు ఉంది. ప్లస్ ఇంపల్సివ్ అంటే ఎప్పటికప్పుడు హాఫజర్డ్ గా యాక్ట్ చేస్తుంటారన్న విషయం కూడా ఆయన పెట్టినారు. కానీ మన యాక్షన్ ఎందుకు ఉంది అని ఊరికి చెప్పినప్పుడు ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా చెప్పినప్పుడు మాస్ డ్రోన్ రేట్స్ స్వామ్స్ లాగా అంటే ఒక గ్రూప్ ఆఫ్ డ్రోన్స్ ఒకటేసారి వచ్చినప్పుడు మనం తిప్పి కొట్టాల్సి వచ్చిందని మన యాక్షన్ ని డిఫెండ్ చేస్తూ మళ్ళీ రీటరేట్ అంటే ఏం చెప్పినారంటే నాన్ ఎస్కలేటరీ ఇంటెన్సిటీ అండ్ రెస్ట్రెయింట్ కంట్రోల్ గా చెప్పినారు. నేవల్ నుంచి కూడా చాలా మంచి పాయింట్స్ బయటపడ్డాయండి. నేవీ చీఫ్ కూడా అడ్మిరల్ ప్రమోద్ గారు మాట్లాడుతూ అరేబియన్ సీలో మనము రెడీగా ఉండి రిహర్సల్స్ చేసి రీవాలిడేషన్ చేసినాం. ముందే ఈ ఆపరేషన్స్ అయ్యే ముందే రీవాలిడేట్ చేసి రిహర్సల్స్ చేసి రెడీగా ఉన్నామని, సీ ఏరియాని డామినేట్ చేస్తున్నామని ఒక మెసేజ్ ఆయన ఇచ్చినారు. అండ్ అక్కడక్కడ వీళ్ళు మీడియా నుంచి ప్రశ్నలు అడిగినప్పుడు కూడా కొన్నిటికి సరిగా అంటే టాక్టికల్ కంపల్షన్స్ తోటి ఆయన అన్ని ఆన్సర్ చెప్పలేదు. స్పెసిఫిక్ గా మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయా అన్నప్పుడు క్యాజువాలిటీస్ గురించి మాట్లాడుతూ కూడా కొంచెం చెప్పినారు. ఆయన ఏమన్నారంటే ఫ్రీక్వెంట్ గా అఫీషియల్ ఛానల్స్ ADGPI మీద ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, అది మనము చూసుకొని మాట్లాడాలన్నారు. తర్వాత ఈ క్వశ్చన్ ఒకటి మళ్ళీ నిన్న కాల్పుల విరమణ అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా పాకిస్తాన్ దీన్ని ఉల్లంఘించింది కదా అన్న ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ గ్రౌండ్ మీద కొన్ని ఫ్రక్టిఫై అండ్ మేనిఫెస్ట్ అంటే ఒక ఆర్డర్ వచ్చినప్పుడు అది గ్రౌండ్ మీద ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది దాని గ్యాప్ ఉంటుంది అని చెప్పినారు. ముందు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చినారు. ముందు సీజ్ ఫైర్ అయినప్పుడు కూడా ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని, కానీ ఆ ప్రశ్న DGMO పాకిస్తానే ఆన్సర్ చేస్తే బాగుంటుంది అని అన్నారు. ఇవాళగిన మళ్ళీ తిరిగి ఇవి అవుతే ఫియర్స్ అండ్ ప్యూనిటివ్ యాక్షన్ ఉంటుందని చెప్పినారు. చాలా తీవ్రమైన యాక్షన్ ఉంటుంది. ప్యూనిటివ్ అంటే వాళ్ళకి శిక్ష అర్హులైన యాక్షన్ ఉంటుందని క్లియర్ గా మెసేజ్ ఇచ్చినారు. మళ్ళీ రిపీట్ చేసినారు ఈ విషయము, ఫియర్స్ అండ్ ప్యూనిటివ్ యాక్షన్. అయితే బాగా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు అర్థమవుతుందండి. అండ్ దీంతో ఒక ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ కనపడుతుంది. గవర్నెన్స్ లో ఒక పెద్ద చేంజ్ అండి ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీకింగ్ అప్ ఫర్ అవర్ నేషన్స్ క్రెడిబిలిటీ, మన దేశంలో ఉన్న మన స్ట్రెంగ్త్ గురించి. లాస్ట్ నోట్ లో ఆయన అది కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నారు. మన 5 సోల్జర్స్ మనం ప్రాణాలు కోల్పోయినారు, వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఒక కాంప్రిహెన్సివ్ బ్రీఫింగ్ ఇచ్చినారు. ఇట్స్ వెరీ వెల్ డన్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఒక స్ట్రాంగ్ మెసేజ్. టైమింగ్ కూడా చూడండి, ఇవాళ సండే, ఇవాళ ఆఫ్టర్నూన్ దేశమంతా ఈ టీవీ ఛానల్స్ లో చూసేటట్టు బ్రీఫింగ్ ఇచ్చి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పి బాగా టు ద పాయింట్. సర్వీసెస్ బ్రీఫింగ్స్ అన్ని బాగా అప్రోప్రియేట్ టు ద పాయింట్ ఉంటాయి, కానీ ఇవాళ చాలా కాంప్రిహెన్సివ్ గా వ్యూస్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాంప్లిమెంట్స్ అండి. చాలా ఒక ధోరణి చేంజ్ అవుతుంది ద వే వీఆర్ కమ్యూనికేటింగ్. హోల్ స్ట్రాటజీలో ఒకటేమో గ్రౌండ్ లో యాక్షన్, ఇటువంటి ఛానల్స్ కమ్యూనికేషన్ ఛానల్స్ కూడా ఓపెన్ చేసి ట్రాన్స్పరెంట్ కమ్యూనికేట్ చేయడం కూడా దాంట్లో ఒక స్ట్రాటజీ. ఇట్ వాస్ వెరీ వెల్ డన్ అండి. ఓకే, ధన్యవాదాలండి శివకిరణ్ గారు. థ్యాంక్ యూ.